అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారని ఆశిస్తూ ఈరోజు మీరు చూస్తున్న టెంపుల్ అయితే నాగల్మడ్క సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఈ టెంపుల్ పావుగడ నుండి 17 to 18 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ వచ్చి అంత్య సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్గా పేరు పొందింది. అండ్ ఆది సుబ్రహ్మణ్య వచ్చి కుకే, మధ్య సుబ్రహ్మణ్య వచ్చి ఘాటి, అండ్ అంత్య సుబ్రహ్మణ్య వచ్చి నాగల్మడ్క సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఓపెన్ ఉంటుంది. దాని తర్వాత క్లోజ్ చేసేస్తారనమాట. సో మేమైతే కాస్త లేట్గా వెళ్ళాం. 7 o'clock అట్లా గూగుల్లో చూసని వెళ్ళాం. అండ్ ఆ టైంకి టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయింది. కానీ దర్శనం అయితే ఇలా గేట్స్ మధ్యలో చూసుకున్నామన్నమాట. అండ్ ఇక్కడ దీప దర్శనం అంటే జ్యోతి దర్శనం అయితే కంపల్సరీ అంట. గర్భగుడిలో స్వామివారికి అటువైపు ఇటువైపు ఒక్కొక్క దీపం వెలిగించుంటారు కదా, ఆ దీపాన్ని దర్శనం చేసుకుంటే మంచిదని చెప్తారు. అండ్ ఒకే రోజు ఆది సుబ్రహ్మణ్య, మధ్య సుబ్రహ్మణ్య అండ్ అంత్య సుబ్రహ్మణ్య మూడింటిని దర్శనం చేస్తే చాలా మంచిదని చెప్తారు. అండ్ కొందరైతే 3 times దర్శనం చేసుకున్న వాళ్ళు కూడా మేము మీట్ చేసాం టెంపుల్లో. మీలో ఎంతమంది వెళ్ళారు అది కూడా నాకు కమెంట్స్లో చెప్పండి. మేము నాగల్మడ్క టెంపుల్కి వెళ్ళేటప్పటికి పవర్ కట్ అయితే ఉండింది టెంపుల్లో. బట్ డివోటీస్ అయితే వస్తూ వెళ్తూ ఉన్నారనమాట. అండ్ అలాంటి టైంలో మాకు ఒక లోకలైట్ అయితే పరిచయం అయ్యారు. అండ్ ఆయన చెప్పింది ఏంటంటే కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో పడగా, అండ్ ఘాటి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో అయితే నడుము, అండ్ నాగల్మడ్కలో తోక. సో ఇలాగా అని చెప్పారన్నమాట. సర్పం గురించి ఒక స్టోరీ చెప్పారనమాట. ఈ స్టోరీ అయితే కంప్లీట్గా తెలుసుకోవాలని నాకు కూడా ఆసక్తికరంగా ఉంది. మీలో ఎవరికైనా తెలుసుంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి. నేను మీ కమెంట్స్ని కూడా పిన్ చేస్తాను. అండ్ దాని ద్వారా నేను నాతో పాటు ఇంకో 10 మంది కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు పావుగడలో శనిమాత్మ స్వామి టెంపుల్ని కూడా విజిట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అక్కడ శనిమాత్మ స్వామి వారు చాలా అంటే చాలా పవర్ఫుల్ అండ్ చాలా ఫేమస్ కూడా. అండ్ నాగల్మడ్క దగ్గర హుస్సేన్ నగర్ అని ఒక ప్లేస్ ఉందంట. సాయిబాబా వాళ్ళ గురువు గారి సమాధి ఉందన్నారు. సో వీలైతే మీరు అక్కడ కూడా వెళ్ళి విజిట్ చేయండి. మేమైతే వెళ్ళలేదు టైం కుదరకపోవడంతో. మీకైతే వీలైనప్పుడు వెళ్ళి దర్శనం చేసుకోండి. దిస్ ఈజ్ ఫర్ టుడేస్ వ్లాగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.